హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే 'సైకో సిద్ధార్థ' మూవీ రివ్యూ అంటే కొంచెం లేట్ అయింది మూవీ రివ్యూస్. ఎందుకంటే మన ఛానల్‌లో చాలా వీడియోస్ వస్తూనే ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా! కానీ చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా చాలా హెల్ప్ అవుతది. అండ్ ఇలా వీడియోస్ చేయడానికి కూడా చాలా యూజ్ అవుతది. ఎందుకంటే మన ఛానల్ ఆల్రెడీ 300 వీడియోస్‌కి దగ్గరలో ఉంది. కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం 250 సబ్స్క్రైబర్సే ఉన్నారు. సో మీరు ఇంకా ఎక్కువ హెల్ప్ చేస్తే మనం ఇంకా ఎక్కువ పెద్దగా ఛానల్ మనం పెడతాం. ఇంకా ఎక్కువ నా నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మీరు. నాకు కూడా చేయాలనే మోటివేషన్ అయితే వస్తది. సో ఫస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు 'సైకో సిద్ధార్థ' మూవీ రివ్యూ కోసం ఆలోచిద్దాం. నాకైతే ఎలా అనిపించిందంటే ఓవరాల్‌గా అంటే ఓకే అని కాకుండా అబోవ్ యావరేజ్ అనిపించింది. అంటే మరీ చాలా బాగుందని చెప్పను. బట్ అబోవ్ యావరేజ్. అంటే స్టోరీ కొత్తగా ఉంది. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ మూవీ ప్లస్ పాయింట్స్ ఫస్ట్ మాట్లాడతాను. తర్వాత మైనస్ పాయింట్స్ మాట్లాడతాను. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే స్క్రీన్ ప్లే డైరెక్షన్ నాకు చాలా బా నచ్చింది. అంటే ఒక కాలేజ్ ఫేవర్ లాగా అనిపించేలాగా అట్మాస్ఫియర్ అంతా క్లియర్‌గా చాలా బాగా చూపించారు. సెకండ్ థింగ్ ఏంటంటే హీరో ఆయన డెడికేషన్ గాని, ఆయన యాక్టింగ్ గాని నాకు చాలా బా నచ్చింది. ఎందుకంటే ఎప్పుడు షోస్‌లో చూడడమే తప్ప మూవీస్‌లో సైడ్ క్యారెక్టర్స్‌గా చూశాను. ఫస్ట్ టైమ్ హీరోగా కాబట్టి నేను ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఎళ్ళాను. సో నాకు అదే ప్లస్ పాయింట్ అనిపించింది. మీరు కూడా ఈ హీరో నుంచి, ఈ సినిమా నుంచి ఎక్కువ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకండి. జస్ట్ ఏదో నార్మల్‌గా వెళ్లి చూద్దాం అనుకుంటే మాత్రం వెళ్ళండి. అప్పుడు నిజంగా ఈ మూవీ మంచి ఎక్స్‌పీరియన్స్ చేస్తారు మీరు. మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయి. అక్కడ మాత్రం థియేటర్‌లో చాలా అరుస్తారు. అది కొంచెం అవాయిడ్ చేసేయండి. ఫ్యామిలీస్‌తో అయితే మాక్సిమం వెళ్ళకపోతే మంచిది ఈ మూవీకి. ఎక్కువగా ఎందుకంటే ఫ్యామిలీస్ కనెక్ట్ అవ్వదు. మన యూత్ అందరికీ ఈ మూవీ చాలా బాగా కనెక్ట్ అవుతది. అది ప్లస్ పాయింట్. అండ్ థర్డ్ ప్లస్ పాయింట్ ఏంటంటే కొన్ని సాంగ్స్ అయితే మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొంచెం బాగా నచ్చింది. కొంచెం ఓకే. అవి ఓకే ప్లస్ పాయింట్. ఇంక మైనస్ పాయింట్స్ ఏంటంటే కొంచెం లాగ్ అనిపించింది. అంటే ఎక్కువ కాదు, కొంచెం అనిపించింది. సెకండ్ హాఫ్ ఇంకొంచెం ఎక్కువ లాగ్ అన్నట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ బానే ఎళ్తది. సో సెకండ్ హాఫ్‌లో కొంచెం లాగ్ మీకు అనిపించొచ్చు. బట్ లేచి వెళ్ళిపోయేంత అయితే లాగ్ ఏమి ఉండదు. చిన్నది మహా అయితే కొంచెం దగ్గర కొంచెం మీకు లాగ్ అనిపిస్తది. ఓకే అనిపిస్తది మళ్ళీ. సో అంతకు మించి మైనస్ పాయింట్స్ నేను ఎక్కువ ఏం నోటీస్ చేయలేదు ఈ మూవీలో. ఎందుకంటే ఆల్ ఓవర్ చాలా బాగా తీశారు మూవీ. నాకు అది బాగా నచ్చింది. ఫస్ట్ మూవీయే కాబట్టి ఇంకా ఇంత బాగా తీయడం నాకు అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను నిజంగా. అండ్ మెయిన్ మూవీ అంతా స్టార్ అంటే మాత్రం మూవీకి స్టార్ హీరో గారే. చాలా బాగా యాక్ట్ చేశారు నిజంగా. అంటే ఇంత బాగా యాక్ట్ చేస్తారని నేను అనుకోలేదు. షోస్‌లో చూసినప్పుడు నేను ఎక్కువ ఈయన షోస్ చూడను. మాక్సిమం 'ఢీ జోడీ' సంథింగ్ అందులో యాంకర్ అనుకుంటున్నాను. మూవీస్‌లో చూడడమే తప్ప షోస్ అయితే నేను 'ఢీ' షోస్ అవన్నీ చూడను. అంటే ఒకప్పుడు చూసేవాడిని. ఇప్పుడు చూడట్లేదు. ఎందుకంటే టైం ఉండట్లేదు కదా! సో మనకి అందుకని. ఆఫీస్ అని, కాలేజ్ అని, ఇదని, అదని బోలెడుంటున్నాయి. సో దానివల్ల షోస్ చూడడం అవ్వట్లేదు నాకు. చాలా బా నచ్చింది. నాకైతే మీరు ఒకసారి ఈజీగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. టికెట్ ప్రైసెస్ కూడా చాలా తగ్గించేశారు. 150 ప్రైసెస్ కూడా 100కే పెట్టారు. సో మీకు 100స్‌లోనే 150 సీట్స్ వస్తాయి కాబట్టి హ్యాపీగా ఎళ్లి చూడొచ్చు. మనీ అయితే వర్తే, వేస్ట్ అయితే ఏం కాదు. అండ్ ఇంకా చాలా రివ్యూస్ ఎల్లుండి నుంచి మనకి పండగ రివ్యూస్ చాలా వస్తాయి. ఛానెల్‌లో అస్సలు మిస్ అవ్వకండి. అప్పటివరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.